సంవత్సరాలు వ్యక్తులు ఎవరైనా ఉండని ఆ రోజు 4.5 సంవత్సరాల ఎలక్టెడ్ మెంబర్స్ నుండి ఎంత డెవలప్మెంట్ చేసిందో కంటోన్మెంట్ బోర్డుని, మరి అలా నామినేటెడ్ ప్రక్రియల ఈ 4 సంవత్సరాలలో ఎంత డెవలప్మెంట్ అయింది. శ్వేతపత్రం మేము రిలీజ్ చేస్తాం బీజేపీ పార్టీ తరఫున, మరి వారిని కూడా రిలీజ్ చేయమని చెప్పారు. రెండవది, ఎమ్మెల్యే గారు ఎస్ ఆయన ఏ పని చేసినా కంటోన్మెంట్ ప్రజల గురించి ఆలోచించి చేయాలి, కానీ రాష్ట్ర ప్రభుత్వం డప్పు కొట్టుకొని నేనేదో ఎవడో ఏదో చేస్తే నేను ఇక్కడ మాట్లాడతా అనేది కరెక్ట్ కాదు. ఇంకా ఈ ప్రెస్ మీట్లో నేను ఎక్కువ మాట్లాడితే బాగుండదు. 2 రోజులలో ఆయన రిలే నిరాహార దీక్ష ఎట్లా ఉంటుందో చూసి దానికి అనుగుణంగా కంటోన్మెంట్ బీజేపీ నాయకత్వం దానికి తగ్గట్టుగా మేము సమాధానం ఇస్తాం. ఏ విషయంలో అయినా ఒక్క నయా పైసా కానీ ఒక్క పాయింట్ కానీ బీజేపీది పై చేయింది, కానీ కాంగ్రెస్ పార్టీ లేదు. కాంగ్రెస్ పార్టీని బొందబెడతా అని పబ్లిక్ డిసైడ్ అయి ఉన్నారు. ఇక్కడ కంటోన్మెంట్ నియోజకవర్గంలో కాదు, రాష్ట్రంలోనే కంటోన్మెంట్ని పక్కన పెడితే రాష్ట్రంలోనే కాంగ్రెస్ పార్టీని పబ్లిక్ బొందబెడతా అంటున్నారు. ఎందుకంటే నోరిపితే 420 అబద్ధాలు మాట్లాడి ప్రజలను మోసపూరిత వాక్యాలతో గద్దెనెక్కి కూర్చున్న ప్రభుత్వం మీ ప్రభుత్వం. बीजेपी ప్రభుత్వం అటువంటిది కాదు. देश के लिए बीजेपी है, बीजेपी के लिए हम सब कार्यकर्ता। भारत माता की जय।